గతసారి మనం ఏం మాట్లాడాం గుర్తుందా? భక్తి ఉన్నవాళ్లు ఎలాంటి స్థితికి చేరతారో ఆ పరమస్థానం గురించి కృష్ణుడు చెప్పాడు కదా. అవునమ్మా, భక్తితో వెళ్లేవాళ్లు తిరిగిరారు అని చెప్పాడు కదా కృష్ణుడు. అంటే ఆ చోటికి వెళ్ళిపోతారా, మళ్ళీ ఇక్కడికి రారా? అది చాలా పెద్ద ప్రశ్న మీరా. కృష్ణుడు ఇప్పుడు ఆ విషయాన్నే ఇంకా లోతుగా చెప్తున్నాడు. 2 దారుల గురించి. ఒక దారి వెలుతురు దారి, ఇంకొకటి చీకటి దారి. ఈ 2 దారులు అర్జునుడికి కృష్ణుడు వివరిస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఆ శ్లోకాలు ఏం చెప్తున్నాయో. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తి మన్యయా వర్తతే పునః. ఈ జగత్తులో 2 దారులు ఉన్నాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఒకటి శుక్ల మార్గం అంటే వెలుతురు దారి, ఇంకొకటి కృష్ణ మార్గం చీకటి దారి. వెలుతురు దారిలో వెళ్లినవాళ్లు తిరిగిరారు, చీకటి దారిలో వెళ్లినవాళ్లు మళ్లీ ఇక్కడికి వస్తారు. అమ్మా, వెలుతురు దారి అంటే ఏంటి? నిజంగా ఏదైనా రోడ్డుంటుందా? లేదు ఆరవ్, ఇది రోడ్డు కాదు. ఇది మన జీవితంలో మనం తీసుకునే దారి. మన ఆలోచనలు, మన పనులు, మన మనస్సు ఎటు వెళ్తుందో అది. చీకటి దారిలో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు అంటే వాళ్ళు మళ్ళీ పుడతారా? అవును మీరా, ఆ అర్థం కూడా ఉంది. కాని ఇప్పుడు మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకుందాం. వెలుతురు దారి అంటే మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, మనసు స్వచ్ఛంగా ఉంచుకోవడం. అంటే మంచి పనులు చేస్తే వెలుతురు దారిలో వెళ్తామా? అదే కృష్ణుడు చెప్తున్నది. ఎప్పుడైనా నీకు ఒక పని చెయ్యాలని అనిపిస్తుంది కదా, ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేయడం లేదా వీడియో గేమ్ ఆడటం. ఆ రెండింటిలో ఏది ఎంచుకుంటావో అదే నీ దారి. ఫ్రెండ్కి హెల్ప్ చేయడం వెలుతురు దారి అంటావా నాన్నా? అవును, మన పనులు ఇతరుల కోసం ఉంటే అది వెలుతురు దారి. అదే ధర్మం కూడా. అంటే ఏది సరైనదో అది చెయ్యటం, కష్టమైనా సరే. ధర్మం అంటే ఏంటి నాన్నా? ధర్మం అంటే ఏది సరైనదో అది చెయ్యడం, కష్టమైనా సరే. అది మనకు వెలుతురు దారి చూపిస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అందులో కృష్ణుడు అర్జునుడికి ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. నైతే శృతి పార్థజానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ 2 దారులు తెలిసిన యోగి ఎప్పుడూ గందరగోళపడడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అందుకే ఎప్పుడూ అన్ని సమయాల్లో యోగంలో నిలబడు అని అర్జునుడికి చెప్తున్నాడు. యోగి అంటే ఏంటమ్మా? యోగా చేసేవాళ్ళా? యోగా మనకు తెలుసు కదా, కాని యోగి అంటే కొంచెం వేరే. యోగి అంటే తన మనసును, తన పనులను, తన జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టుకున్నవాడు. యోగా అంటే ఒక దారి, డిసిప్లిన్ కూడా, డివోషన్ కూడా. గందరగోళపడడు అంటే ఏంటమ్మా? ఏం జరుగుతుందో అర్థం కాకపోతే? అవును మీరా, అదే అడిగావు. జీవితంలో కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్లాలో తెలీదు. అప్పుడు మనసు గందరగోళంగా అవుతుంది. కాని 2 దారులు తెలిసినవాడికి, నేను వెలుతురు దారి ఎంచుకుంటాను అని తెలిసినవాడికి ఆ గందరగోళం తక్కువగా ఉంటుంది. అంటే ఏం చేయాలో తెలిసిపోతుందా అన్ని సమయాల్లో? అన్ని సమయాల్లో ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు ఆరవ్. కానీ నువ్వు ఏ దారిలో నడవాలో అది తెలిసి ఉంటే కష్టమైన సమయంలో కూడా మనసు స్థిరంగా ఉంటుంది. అదే కృష్ణుడు చెప్తున్నది. అర్జునుడికి గందరగోళంగా అనిపించిందా నాన్నా? చాలా గందరగోళంగా అనిపించింది మీరా. యుద్ధభూమిలో నిలబడ్డాడు, తన ప్రియమైన వాళ్లు ఎదురుగా ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియలేదు. అందుకే కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు, అన్ని సమయాల్లో యోగంలో నిలబడు, అప్పుడు గందరగోళం పోతుంది అని. అంటే కష్టంగా అనిపించినప్పుడు కూడా మంచి దారిలో ఉండాలి అని కదా? సరిగ్గా, మంచిదారిలో నిలబడటం. అదే కష్టంగా అనిపించినప్పుడు మనకు క్లారిటీ తెస్తుంది. ఆ కమిట్మెంట్ ఉంటే పీస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, చివరి శ్లోకంలో కృష్ణుడు చాలా అందమైన విషయం చెప్తున్నాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీపరం స్థానముపైతి చాద్యం. వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, తపస్సు చేసినా, దానాలు చేసినా వాటన్నిటి వల్ల వచ్చే పుణ్యఫలం ఉంటుంది కదా. ఆ అన్నిటినీ మించిన ఫలం భక్తితో, యోగంతో జీవించిన వాడికి వస్తుంది. అతడు ఆ పరమస్థానాన్ని చేరుకుంటాడు. అమ్మా, యజ్ఞాలంటే ఏంటి? యజ్ఞమంటే ఒక మంచి పని చేయడం, ఇతరుల కోసం, భగవంతుడి కోసం. పూర్వకాలంలో పెద్ద పెద్ద విధులు చేసేవాళ్లు. కాని ఇప్పుడు మన రోజువారీ జీవితంలో మనం ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక రకమైన యజ్ఞమే. తపస్సు అంటే కూడా ఏదైనా కష్టమైన పని చేయడమా? అవును మీరా, తపస్సు అంటే మనసును, శరీరాన్ని కష్టపెట్టి ఒక మంచి లక్ష్యం కోసం నిలబడటం.
చాలా కష్టంగా ఉన్నా ఆగకుండా ఉండటం. అంటే ఇవన్నీ చేయడం కంటే భక్తి గొప్పదా? అప్పుడు ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు ఇవి చెయ్యకు అని చెప్పలేదు. ఇవన్నీ మంచివే, కాని ఇవన్నీ ఒక లక్ష్యంతో, ఫలం కోసం చేస్తే ఒక ఫలం వస్తుంది. భక్తితో ఫలాన్ని ఆశించకుండా చేస్తే అన్నిటికంటే గొప్ప ఫలం వస్తుంది. ఫలం కోసం ఆశించకుండా అంటే అప్పుడు ఎందుకు చేస్తారు? ఉదాహరణకు, నువ్వు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తావు కదా మిమిరా, ఒకసారి అవార్డ్ కోసం ప్రాక్టీస్ చేయడం, ఇంకోసారి నీకు నచ్చినందుకు, ఆ మ్యూజిక్లో జాయ్ అనిపించినందుకు చేయడం రెండూ వేరు కదా. ప్రేమతో చేసినప్పుడు ఆ జాయ్ ఎంత గొప్పగా ఉంటుందో అదే భక్తి. అవునా? నాకు నచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అదే భక్తి. ఫలం కోసం కాదు, ప్రేమతో చేయడం, అది అన్నిటికంటే గొప్పది. అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఫలం ఆశించకుండా భక్తితో జీవించు అని. సరిగ్గా చెప్పేవారవ్. ఆ భక్తి ఉంటే వేదాలు, యజ్ఞాలు, తపస్సు, దానాలు అన్నీ చేసినా వచ్చే పుణ్యఫలం అన్నీ వస్తాయి. అంతేకాగాదు, ఆ పరమస్థానం కూడా చేరుకుంటారు. అమ్మా, అర్జునుడికి ఇది అర్థమైందా? అది చాలా మంచి ప్రశ్న మీరా. కృష్ణుడు ఇంత అందంగా చెప్పాడు. ఇప్పుడు అర్జునుడి మనసులో ఏం జరిగిందో? ఈరోజు మనం 3 శ్లోకాలు విన్నాం. 2 దారులు, యోగంలో నిలబడడం, భక్తి యొక్క శక్తి. కాని ఆరవ్, మీరా, ఒక విషయం చెప్పనా? ఏంటి నాన్న? ఇది 8వ అధ్యాయం చివరి శ్లోకం. కృష్ణుడు ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వెళ్తున్నాడు. అక్కడ అతడు అర్జునుడికి రాజవిద్య, రాజగుహ్యం అని పిలిచే ఒక రహస్యం చెప్తానని అంటున్నాడు. రహస్యమా? ఏ రహస్యం నాన్నా? కృష్ణుడు చెప్తున్నాడు, ఇది అన్నిటికంటే పవిత్రమైన జ్ఞానం, అన్నిటికంటే గొప్ప రహస్యం. అర్జునుడికి ఇది చెప్పబోతున్నాను అని. అంటే మనకు కూడా తెలుస్తుందా ఆ రహస్యం? తెలుస్తుంది. కృష్ణుడు ఆ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్తున్నాడు. మనకు కూడా.